నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తిరుమల కల్తీ నెయ్యి కేసులో సూత్రధారులను వదిలేసిన సెట్ చిన్నప్పన్న వెనుక ఎవరున్నారో తేల్చకుండానే తుది అభియోగ పత్రం దాఖలు కల్తీ నెయ్యి వ్యవహారంలో హవాలా మార్గంలో లంచాలు ఏజెంట్ల ద్వారా చేరవేసిన భోలేబాబా డైరీ డైరెక్టర్లు కోట్లలో చేతులు మారిన అక్రమార్జన మేడిగడ్డలో తీవ్ర లోపాలు ఉన్నాయన్న కేంద్రం దేశంలోని 3 ప్రమాదకర డ్యాంలలో ఒకటని వెల్లడి పార్లమెంటుకు తెలిపిన కేంద్ర మంత్రి రాజ్భూషణ్ నేటితో ముగియనున్న తెలంగాణ పుర ఎన్నికల నామినేషన్ల పర్వం రెండో రోజు 7,980 మంది దాఖలు రేపు నామపత్రాల పరిశీలన వరంగల్ విమానాశ్రయానికి భూసేకరణ ప్రక్రియ పూర్తి కేంద్రానికి అప్పగించిన తెలంగాణ సర్కార్ అభినందనలు తెలిపిన రామ్మోహన్ నాయుడు నదీ జలాల వివాదాలపై నేడు కేంద్ర కమిటీ తొలి భేటీ హాజరు కానున్న తెలుగు రాష్ట్రాల అధికారులు చర్చించాల్సిన అంశాలు ఖరారు చేసే అవకాశం చమురు రంగంలో ప్రైవేటు పెట్టుబడులకు వెనజువెలా ఆమోదం ప్రభుత్వ నియంత్రణకు స్వస్తి ఫలించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడి వైసీపీ హయాంలో తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా కేసులో సిట్ ఛార్జ్ షీట్ అంతిమ లబ్ధిదారులను తేల్చకుండానే వదిలేసిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ మహాపచారంలో అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు చిన్నప్పన్న కీలక పాత్ర పోషించారన్న సిట్ అతని వెనుక ఎవరున్నారో మాత్రం తేల్చలేదు. కల్తీ నెయ్యి సరఫరాకు సహకరించిన వారికి హవాలా మార్గాల్లో లంచాలు అందజేసినట్లు గుర్తించింది. అంతిమంగా అవి ఎవరికి చేరాయో వెల్లడించలేదు. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా వెనుకున్న పెద్ద తలల్ని సీబీఐ నేతృత్వంలోని సిట్ వదిలేసిందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఏకంగా 68 లక్షల కిలోల కల్తీ నెయ్యిని సరఫరా చేయించి అర్హతే లేని కంపెనీల నుంచి ముడుపులు తీసుకున్నారని ఛార్జిషీట్లో వివరించిన సిట్ ఆ డబ్బు అంతిమ లబ్ధిదారెవరని మాత్రం చెప్పకపోవడం అనుమానాలకు తావిస్తోంది. టీటీడీ నెయ్యి కొనుగోళ్ల టెండర్ నిబంధనల్ని పటిష్టం చేస్తూ 2019 ఆగస్టులో ఈవో ఇచ్చిన ఉత్తర్వుల్ని 4 నెలలు తెరక్కుండానే ప్రైవేటు డైరీలకు మేలు చేసేలా 2019 డిసెంబర్లో అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలోని పాలక మండలి ఎందుకు నిర్ణయం తీసుకుందన్నది తేరలేదు. కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు చిన్న అప్పన్న కీలక పాత్ర పోషించినట్లు నిర్ధారించిన సిట్ అతని వెనుక ఉన్న పెద్దప్ప ఎవరో చిన్నప్పన్న తీసుకున్న డబ్బు ఏ అంతిమ లబ్ధిదారుకి చేరిందో ఎందుకు తేల్చలేదనేది అంతు చిక్కడం లేదు. చిన్నప్పన్న వంటి ఒక సాధారణ కాంట్రాక్టు ఉద్యోగి చైర్మన్ పిఏ హోదాలో తన ఇష్టానుసారం టీటీడీ అధికారుల్ని ప్రభావితం చేయగలడా? తనకు లంచమిచ్చేందుకు నిరాకరించిన ప్రైవేటు డైరీల్లో తనిఖీలు చేయించి టెండర్లలో పాల్గొనకుండా చేయగలడా? తనకు లంచమిచ్చిన డైరీకి టెండర్ దక్కేలా చేయగలడా? ఎవరి అండతో చిన్నప్పన్న అవన్నీ చేశాడో తేల్చలేదు. పెద్దల అండ లేకుండానే చైర్మన్ పిఏ ఒక డైరీ యజమానిని ఢిల్లీ పిలిపించుకుని పంచాయతీ పెట్టి 50 లక్షలు కమిషన్ డిమాండ్ చేయగలడా అనేది శేష ప్రశ్నగా మిగిలింది. చిన్నప్పన్నకు 2019 నుంచి 24 మధ్య వేతనం ద్వారా 65 లక్షల ఆదాయం వచ్చింది. కానీ ఢిల్లీలోని ఏపీ భవన్ యూనియన్ బ్యాంకు బ్రాంచ్లోని అతని ఖాతాలోకి ఆ 5 ఏళ్లలో 4,69 లక్షలు జమయ్యాయి. అందులో 4,64 లక్షల్ని వివిధ ఖాతాలకు మళ్లించారు. సిట్ దర్యాప్తు చేసే నాటికి చిన్నప్పన్న ఖాతాలో క్లోజింగ్ బ్యాలెన్స్ 4,98,000 మిగిలింది. చిన్నప్పన్న నగదును వేరే ఖాతాలకు మళ్లించారని, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో భారీగా స్థిరాస్తులు కొన్నారని, అవి ఎలా వచ్చాయో లోతైన దర్యాప్తు చెయ్యాలని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న సిట్ దాన్ని అక్కడితో వదిలేసింది. ఇలా సిట్ దర్యాప్తు అసంపూర్తిగా ముగించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భోలేబాబా డైరీ 2019 నుంచి 2024 మధ్య 68 లక్షల కిలోలకు పైగా కల్తీ నెయ్యి తయారు చేసింది. అందులో 59.71 లక్షల కిలోల కల్తీ నెయ్యిని తమ సంస్థలతో పాటు వైష్ణవి డైరీ, మాల్గంగా, ఏఆర్ డైరీ సహా మరికొన్ని డైరీల ద్వారా టీటీడీకి సరఫరా చేసింది. ఈ దందాలో 235 కోట్ల రూపాయల అనుచిత లబ్ధి పొందింది. ఈ సంస్థ కల్తీ నెయ్యి సరఫరాకు సహకరించిన వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ చావడా టీటీడీలోని కొందరు అధికారులు, ఉద్యోగులకు లంచాలిచ్చేందుకు హవాలా మార్గాలు ఎంచుకున్నట్లు సిట్ నిగ్గు తేల్చింది.
తిరుమల లడ్డు కల్తీతో వైసీపీ నేతలు కోట్లకు పడగలెత్తారని టీడీపీ నేతలు ఆరోపించారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారంటూ పలుచోట్ల ఆలయాల్ని శుభ్రం చేశారు. గుంటూరు జిల్లా వైకుంఠపురం ఆలయాన్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజా పసుపు నీళ్లతో శుభ్రం చేశారు. బాపట్ల జిల్లా అమర్తలూరులోని శ్రీ అమృతేశ్వర స్వామి గుడిలో మాజీ మంత్రి నక్క ఆనందబాబు శుద్ధి కార్యక్రమం చేపట్టారు. ఏలూరు జిల్లా నూజివీడు శ్రీ వెంకటాచల స్వామివారి దేవస్థానంలో మంత్రి కొలుసు పార్థసారథి శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. నెయ్యిలో పూస అంటారు, రౌండ్ చిన్న చిన్న పూసలాగా ఉంటాయి. ఆ పూస రావడానికి ఒక కెమికల్, వాసన రావడానికి ఒక కెమికల్, ఆఖరికి దాంట్లో నెయ్యి లేకోకుండా పామ్ ఆయిల్తో తయారు చేశారంటే ఎంత అపవిత్రం చేశారో, వీరిని ఏ విధంగా భగవంతుడు శిక్షిస్తాడో. కానీ ఆఖరికి ఒక చిన్న వ్యక్తి, చైర్మన్ కి పర్సనల్ అసిస్టెంటో తెలియదు కానీ ఆయనకు సన్నిహితుడు అనే పేరు మీద ఈ నెయ్యి సరఫరా చేసే కంపెనీలను బెదిరించి 5.5 కోట్ల రూపాయలు అఫీషియల్ గా అకౌంట్ లో వేయించుకున్నారంటే అసలు టీటీడీని ఏ విధంగా వాళ్ళు పరిగణించారో అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. తిరుమల శ్రీవారి పరకామణిలో చోరీ కేసు రాజీకి అనుసరించిన విధానం ఏమిటి? రాజీ చేసుకోవడానికి అథారిటీ ఎవరు? టీటీడీ నిబంధనలు ఏం చెబుతున్నాయి? వంటి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. పరకామణి చోరీ కేసులో సింగిల్ జడ్జి వద్ద పెండింగ్లో ఉన్న వ్యాజ్యాన్ని తమ ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. వైసీపీ హయాంలో పరకామణి చోరీ కేసును ఫిర్యాదుదారుడు సతీష్ కుమార్, నిందితుడు సివి రవికుమార్ లోక్ అదాలత్లో రాజీ చేసుకున్న వ్యవహారాన్ని సిఐడితో దర్యాప్తు చేయించాలంటూ పాత్రికేయుడు ఎం శ్రీనివాసులు వేసిన వ్యాజ్యంపై హైకోర్టు సింగిల్ జడ్జి విచారణ జరిపారు. ఈ కేసుపై దర్యాప్తు చేయాలని సిఐడి డీజీని ఆదేశించారు. చోరీకి పాల్పడిన సివి రవికుమార్, ఆయన కుటుంబ సభ్యులు కూడబెట్టిన స్థిర చరాస్తులతో పాటు బ్యాంకు ఖాతాలపై దర్యాప్తు చేయాలని ఏసీబీ డీజీని ఆదేశించారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ నిందితుడు సివి రవికుమార్ వేసిన అప్పీల్తో పాటు లోక్ అదాలత్ ఉత్తర్వుల చట్టబద్ధతను తేల్చేందుకు సీజే ధర్మాసనం విచారణ జరిపింది. లోక్ అదాలత్లో రాజీ చేసుకున్న వ్యవహారంపై విచారణ జరిపే పరిధి హైకోర్టు సింగిల్ జడ్జికి లేదని నిందితుడి తరపు న్యాయవాది వాదించారు. నిందితుడు ప్రభుత్వ ఉద్యోగి కాదన్నారు. సింగిల్ జడ్జి వద్ద ఉన్న వ్యాజ్యాన్ని ధర్మాసనం తెప్పించుకోవాలని కోరారు. వాదనలు విన్న సీజే ధర్మాసనం టీటీడీని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను ఫిబ్రవరి 5కి వాయిదా వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరు, కుప్పంలో పర్యటించి వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. తొలుత గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్ర భవనాన్ని చంద్రబాబు ప్రారంభించనున్నారు. నార్త్ అమెరికాలో స్థిరపడిన గుంటూరు మెడికల్ కాలేజ్ పూర్వ విద్యార్థులు గుంటూరు మెడికల్ కాలేజీ అలుమ్ని ఆఫ్ నార్త్ అమెరికా జింకానా పేరుతో 100 కోట్ల విరాళాన్ని భవన నిర్మాణం కోసం అందజేశారు. ఈ కేంద్రంలో అవసరమైన మెడికల్ ఎక్విప్మెంట్, ఫర్నిచర్ సహా ఇతర సౌకర్యాల కోసం కూటమి ప్రభుత్వం 27 కోట్లు కేటాయించింది. గుంటూరు నుంచి కుప్పం వెళ్లనున్న చంద్రబాబు 3 రోజులు సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. దాదాపు 690 కోట్ల విలువైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. దేశంలోని అతి ప్రమాదకర 3 డ్యాంలలో మేడిగడ్డ ఒకటని కేంద్రం తెలిపింది. డ్యాం ముందస్తు భద్రత, పునరావాస చర్యలకు ఎన్డీఎస్ఏ సూచనలు చేసినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని పార్లమెంట్లో జలశక్తి సహాయ మంత్రి చౌదరి వెల్లడించారు. కాళేశ్వరం ఎత్తిపోతలలోని మేడిగడ్డ బ్యారేజీలో అత్యంత తీవ్ర లోపాలున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా 3 డ్యాంలు ప్రమాదకర స్థితిలో ఉండగా వాటిలో మొదటి స్థానంలో మేడిగడ్డ ఉందని తెలిపింది. తర్వాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్లోని లోయర్ ఖజూరి డ్యాం, ఝార్ఖండ్లోని బొకారో బ్యారేజీలు ఉన్నాయని వివరించింది. డ్యాం రీహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు డ్రిప్ కార్యక్రమం అమలుపై నిన్న పార్లమెంటులో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌధరి ఈ మేరకు సమాధానమిచ్చారు. జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షణ సంస్థ ఎన్డీఎస్ఏ రూపొందించిన స్పెసిఫైడ్ డ్యామ్స్ జాతీయ రిజిస్టర్ ఎన్ఆర్ఎస్డి 2025లో 50 ఏళ్లు దాటిన 1681 డ్యాంలను నమోదు చేసినట్లు తెలిపారు. రాష్ట్రాల భాగస్వామ్యంతో చేపట్టిన అధ్యయనానికి సంబంధించిన వివరాలు, రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న డ్రిప్ నిధుల కేటాయింపు, వ్యయానికి సంబంధించిన వివరాల్ని మంత్రి వెల్లడించారు. 2025 వర్షాకాలానికి ముందు, తరువాత చేపట్టిన తనిఖీల తర్వాత దేశవ్యాప్తంగా 3 బ్యారేజీలు ప్రమాదమంచున ఉన్న జాబితాలో ఉన్నాయి. వీటి విషయంలో తక్షణ భద్రతా చర్యలు, నష్ట నివారణ, రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంది. ఇదే కేటగిరీలో ఉన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోదావరిపై నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ పరిరక్షణకు ఎన్డీఎస్ఏ పలు సూచనలు చేసింది. ఈ బ్యారేజీ పియర్స్ 2023 అక్టోబర్లో కుంగాయి. తెలంగాణ ప్రభుత్వ వినతి మేరకు ఎన్డీఎస్ఏ ఈ బ్యారేజీ నిర్మాణాలు
మరింత దెబ్బతినకుండా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని పేర్కొంది. దేశంలోని పాత డ్యాంల పరిరక్షణ చర్యలకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. డ్యాం సేఫ్టీ చట్టం 2021ని అనుసరించి కేంద్రం రాష్ట్రాల భాగస్వామ్యంతో ఆనకట్టల భద్రత, నిర్వహణ విషయంలో పలు కార్యక్రమాలు చేపడుతోంది. గతేడాది వర్షాకాలానికి ముందు 6,524, తరువాత 6,553 డ్యాంలకు సంబంధించి పరిశీలన పూర్తి చేసి కేంద్రానికి రాష్ట్రాలు నివేదిక సమర్పించాయి. ఆ మేరకు డ్యాంలను 3 విభాగాలుగా విభజించారు. మొదటి కేటగిరీలో అత్యంత తీవ్రమైన లోపాలు ఉన్న వాటి వివరాలు, రెండో కేటగిరీలో భారీ లోపాలున్నవి, మూడో కేటగిరీలో చిన్న చిన్న లోపాలు, వాటికి సంబంధించి తీసుకోవాల్సిన పరిరక్షణ చర్యల్ని పేర్కొంది. డ్యాంల పరిరక్షణకు డ్రిప్ పథకం కింద కేంద్రం 10 ఏళ్ల వ్యవధితో కూడిన కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. 19 రాష్ట్రాలకు చెందిన 736 డ్యాంల పునరావాసానికి 10,211 కోట్లు వెచ్చిస్తోంది. డ్రిప్ 2 కింద పలు ఆర్థిక సంస్థల సహకారంతో 5,107 కోట్లు విడుదల చేసింది. డ్రిప్ 3 కింద 5,104 కోట్లు కేటాయించింది. డ్రిప్ 2 కింద గతేడాది డిసెంబర్ నాటికి రాష్ట్రాలు 2,029 కోట్లు ఖర్చు చేశాయి. ఇదే పథకంలో తెలంగాణ నీటిపారుదల శాఖకు 100 కోట్లు కేటాయించినట్లు కేంద్రం తెలిపింది. వరంగల్ మామునూరు విమానాశ్రయ అభివృద్ధి కోసం చేపట్టిన భూసేకరణ ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. సేకరించిన భూములను గురువారం బేగంపట్ట విమానాశ్రయంలో జరిగిన కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అప్పగించారు. మామునూరు విమానాశ్రయాన్ని త్వరితగతిన కార్యాచరణలోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ చెప్పారు. భూసేకరణను సమయపాలనతో సమర్థవంతంగా పూర్తి చేసినందుకు తెలంగాణ సర్కారును ఆయన అభినందించారు. తెలంగాణలో విమానాశ్రయాల ఏర్పాటుకు గత 10 ఏళ్లు ఎలాంటి ముందడుగు పడలేదని భట్టి విక్రమార్క తెలిపారు. 2024 తర్వాత ప్రజాప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెడితే అవి సఫలీకృతమయ్యాయని భట్టి చెప్పారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగియనుంది. రెండో రోజు అయిన నిన్న 7,980 మంది నామినేషన్లు వేశారు. మొదటి 2 రోజులు కలిపి మొత్తం 9,276 నామినేషన్లు దాఖలయ్యాయి. మున్సిపాలిటీలో అత్యధికంగా సూర్యాపేటలో 243 నామపత్రాలు దాఖలు కాగా ఆలంపూర్లో కేవలం 15 నామినేషన్లే వచ్చాయి. కార్పొరేషన్లలో అత్యధికంగా కరీంనగర్లో 415 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి 3,379, బీఆర్ఎస్ నుంచి 2,560, బీజేపీ నుంచి 1,709 మంది నామినేషన్లు వేశారు. ఇతర పార్టీల నుంచి కూడా భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల గడువు ముగియనున్నందున నేడు భారీగా నామపత్రాలు దాఖలయ్యే అవకాశం ఉంది. రేపు ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు పరిశీలించి చెల్లుబాటైనవి ప్రకటిస్తారు. తిరస్కరించిన నామినేషన్లపై అభ్యంతరాలు ఉంటే ఎల్లుండి అప్పీళ్లు స్వీకరించి ఫిబ్రవరి 2వ తేదీలోగా పరిష్కరిస్తారు. ఫిబ్రవరి 3న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు ప్రకటిస్తారు. పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ల గడువు ముగిసేలోగా బీ ఫారాలు సమర్పించాల్సి ఉంటుంది. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల సమస్యల పరిష్కారానికి యంత్రాంగం లేదంటే హెల్ప్ డెస్క్ టోల్ ఫ్రీ నంబర్ కేటాయించే విధానం రూపొందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఫీజు బకాయిలు ఉన్నాయంటూ ఒరిజినల్ సర్టిఫికెట్లను కాలేజీలు ఇవ్వకపోవడంతో విద్యార్థులు దిక్కుతోచక మానవ హక్కుల కమిషన్ కోర్టులను ఆశ్రయిస్తున్నారని హైకోర్టు పేర్కొంది. పెండింగ్ బోధనా రుసుములు, స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని, బకాయిల పేరుతో కాలేజీలు సర్టిఫికెట్లను నిలిపివేయకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం నిన్న విచారణ చేపట్టింది. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ స్కాలర్షిప్ పెండింగ్లో ఉన్నాయన్న కారణంగా విద్యార్థులపై చర్యలు చేపట్టరాదని సర్క్యులర్ జారీ చేశామని తెలిపారు. బిల్లులు ఆర్థిక శాఖ వద్ద పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. విద్యార్థులను వేధింపులకు గురిచేయొద్దన్న ప్రభుత్వ ఆదేశాలను కాలేజీలు అమలు చేస్తున్నాయో లేదో పర్యవేక్షణకు విద్యార్థులు ఫిర్యాదు చేయడానికి ఓ యంత్రాంగాన్ని రూపొందించాలని మైనారిటీ సంక్షేమ శాఖను హైకోర్టు ఆదేశించింది. టోల్ ఫ్రీ నంబర్, హెల్ప్ డెస్క్ లాంటివి ఏర్పాటుకు ప్రయత్నించాలని సూచించింది. పెండింగ్ బిల్లుల బకాయిలపై కౌంటర్ దాఖలు చేయాలని ఆర్థిక శాఖను ఆదేశిస్తూ విచారణను మార్చి 3కు వాయిదా వేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నదీ జల వివాదాలపై చర్చించేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ మొదటి సమావేశం నేడు ఢిల్లీ వేదికగా జరగనుంది. కేంద్ర జలసంఘం చైర్మన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీలో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు, ఇంజనీర్లు సభ్యులుగా ఉన్నారు. తెలంగాణ నుంచి నీటిపారుదల సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ముఖ్య కార్యదర్శి రాహుల్ బజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ పాటిల్, ఇంజనీర్ ఇన్ చీఫ్ అంజాద్ హుస్సేన్ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ తొలి సమావేశానికి నిర్దిష్టమైన ఎజెండా లేదు. కమిటీలో ఏ అంశాలపై దృష్టి సారించాలో నేడు చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ తరపున వాదనలు బలంగా వినిపించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఏపీ తలపెట్టిన పోలవరం, నల్లమల సాగర్పై చర్చ అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. కృష్ణా జిల్లాలో న్యాయమైన వాటా, ప్రాజెక్టులకు అనుమతులు, టెలిమెట్రీల ఏర్పాటు తదితరాల గురించి ప్రస్తావించనున్నారు.
వాట్సాప్ ద్వారా ప్రజలకు సేవలు వేగంగా అందించాలని అధికారులను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశించారు. టిమ్స్, ఉస్మానియా, వరంగల్ ఆసుపత్రుల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని సూచించారు. వివిధ శాఖల పనితీరుపై సచివాలయంలో ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, ట్రాన్స్కో, జెన్కో, పంపిణీ సంస్థల పురోగతి, భవిష్యత్తు అవసరాల కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. వరంగల్, అల్వాల్, సనత్ నగర్, ఎల్బీ నగర్, ఉస్మానియా ఆసుపత్రుల నిర్మాణం, నిమ్స్ విస్తరణ, వివిధ ప్రాంతాల్లో నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి భవనాల పురోగతిపై సీఎస్ సమీక్ష జరిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. డిజిటల్ గవర్నెన్స్, ఐటీ పెట్టుబడుల ఆకర్షణ, స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధి, ఈ గవర్నెన్స్ సేవల విస్తరణ, సైబర్ సెక్యూరిటీ, 12,751 పంచాయతీల్లో టీ ఫైబర్ విస్తరణపై సీఎస్ సమీక్ష నిర్వహించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో టీ ఫైబర్ విస్తరణకు కార్యాచరణ రూపొందించాలన్నారు. ఇసుక సరఫరా ప్రక్రియలో సంస్కరణలు, ఫ్యూచర్ సిటీ, టీజీఐఐసి, ఇరిగేషన్, పురపాలక శాఖ, మూసీ సుందరీకరణ, జలమండలి ప్రాజెక్టులపైన రామకృష్ణారావు సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. వివిధ రకాల క్యాన్సర్లను నియంత్రించేలా కార్యాచరణ చేపడుతున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు, ఏపీ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడితో కలిసి క్యాన్సర్ స్క్రీనింగ్ అట్లాస్ను సీఎం విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 2.9 కోట్ల మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి దేశంలోనే తొలిసారిగా దీనిని రూపొందించారు. ప్రస్తుతం ఏపీలో 32,657 మంది క్యాన్సర్ బాధితులు ఉన్నారని ఐసీఎంఆర్, ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 2030 నాటికి 20% కేసులు పెరుగుదల ఉంటుందని డాక్టర్ నోరి దత్తాత్రేయుడు వివరించారు. మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్పివి వ్యాక్సినేషన్ అందించేందుకు వివిధ సంస్థలు, ఎన్ఆర్ఐల సహకారం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. స్థానిక భాషలే సంప్రదాయ విలువల రక్షా కవచాలని ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భాగవత్ అన్నారు. ఆంగ్లం కోసం పోటీ పడుతూ స్థానిక భాషలను నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరమని హితవు పలికారు. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ రంగాల్లోని అనుభవజ్ఞులతో విజయవాడలో నిర్వహించిన భవిష్య భారతం దృష్టి దిశ సదస్సులో మోహన్ భాగవత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశం, ధర్మం, సమాజంపై అనేక కుట్రలు జరుగుతున్నాయని, వాటిని అడ్డుకోవాలంటే సజ్జన శక్తి ఏకమవ్వాలని మోహన్ భాగవత్ పిలుపునిచ్చారు. దేశంలో చెడు కంటే మంచి 40 రెట్లు ఎక్కువ జరుగుతున్నా వెలుగులోకి రావడం లేదన్నారు. మంచి పనుల వెనుక ఉన్న సజ్జన శక్తిని సవ్య దిశలో పెడితే దేశంలో భారీ మార్పులు వస్తాయని అభిప్రాయపడ్డారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరు పొందిన మేడారం జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. భక్తజనం పాలిట కలపతరువు సమ్మక్క 2 ఏళ్ల తర్వాత వనం వీడి జనం చెంతకు విచ్చేసింది. నిండు పున్నమి వెలుగుల్లో చిలకల గుట్ట దిగి గద్దెలపైకి చేరింది. వనదేవతలైన సమ్మక్క, సారళమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపై కొలువు తీరడంతో భారీగా తరలివచ్చిన ప్రజలు వనదేవతలను దర్శించుకుని భక్తి పారవస్యంలో మునిగిపోతున్నారు. ఇవాళ వనదేవతలంతా గద్దెలపైనే ఉండటంతో నిండు జాతర ఆవిష్కృతమైంది. ఇప్పటికే జనసంద్రంగా మారిన మేడారంలో భక్తులు మండలం చెట్లతాండ్రలో భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులు సమర్పించిన వేలాది అరటి గెలలతో ఏర్పాటు చేసిన పందిరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చెట్లతాండ్రలో లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకుడైన పరవస్తు అయ్యవారి సమాధి వద్ద ఆలయాన్ని నిర్మించి కొన్ని దశాబ్దాలుగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తమ కోరిన కోరికలు నెరవేరాలని కొందరు, కోరికలు తీరాయని మరికొందరు సమర్పించిన అరటి గెలలను పందిరికి కట్టడం ఆనవాయితీగా వస్తోంది. చమురు రంగంలో ప్రైవేటు పెట్టుబడులకు ద్వారం తెరిచే బిల్లుకు వెనజువెలా పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అనంతరం ఆ బిల్లుపై తాత్కాలిక అధ్యక్షులు డెల్సీ రోడ్రిగ్స్ సంతకం చేయడంతో అది చట్టంగా మారింది. నికోలస్ మదురోను అమెరికా సైన్యం నిర్బంధించి అగ్రరాజ్యానికి తరలించిన నెలలోపే ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇన్నాళ్లు వెనజువెలా ప్రభుత్వ నియంత్రణలో ఉన్న చమురు రంగంలోకి ఇక నుంచి ప్రైవేటు పెట్టుబడులు రానున్నాయి. వెనజువెలా చమురును తామే నియంత్రిస్తామని గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అందుకు అనుగుణంగా రోడ్రిగ్స్ ప్రభుత్వం చమురు రంగంలో ప్రైవేటు పెట్టుబడులను అనుమతించే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఆ బిల్లుపై కొన్ని రోజుల చర్చలు జరగగా తాజాగా చట్టసభ్యులు దానికి ఆమోదం తెలిపారు. ఇక నుంచి వెనజువెలా చమురు రంగాన్ని అమెరికా ఇంధన కంపెనీలు నియంత్రించనున్నాయి. అటు వెనజువెలా చమురుపై విధించిన ఆంక్షలను ఎత్తివేసే ప్రక్రియను అమెరికా మొదలుపెట్టింది.
అతి శీతల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా ఇతర నగరాలపై వారం రోజుల పాటు దాడులకు పాల్పడవద్దని రష్యా అధినేత పుతిన్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. ఉక్రెయిన్లోని కీలక మౌలిక సదుపాయాలపై రష్యా దాడి చేస్తూ విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగించి ప్రజాజీవనాన్ని దుర్భరం చేస్తున్న దరిమిళ ట్రంప్ ఈ మేరకు సూచించారు. తన ప్రతిపాదనకు పుతిన్ అంగీకరించారని శ్వేతసౌధంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ట్రంప్ వెల్లడించారు. అయితే రష్యా ఈ విషయాన్ని ధృవీకరించలేదు. మరోవైపు ఉక్రెయిన్లోని జపోరిజియా ప్రాంతంపై రష్యా జరిపిన తాజా దాడిలో 3 పౌరులు మృతి చెందారని అధికారులు తెలిపారు. ఈ దాడిలో ఒక భవనం పూర్తిగా అగ్నికి ఆహుతైందని వెల్లడించారు. ఎన్సీపీ ఎస్పీ పార్టీల విలీనానికి దివంగత మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కార్యాచరణ రూపొందించారని ఆయన సన్నిహితుడు కిరణ్ గుజార్ తెలిపారు. ఈ విషయాన్ని విమాన ప్రమాదం జరగడానికి 5 రోజుల ముందు అజిత్ పవార్ స్వయంగా తనకు చెప్పారని వెల్లడించారు. మరికొన్ని రోజుల విలీన ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా విమాన ప్రమాదం జరిగిందని కిరణ్ గుజార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్సీపీ ఎస్పీ పార్టీల విలీనానికి అజిత్ పవార్ వద్ద రోడ్ మ్యాప్ ఉందని, భవిష్యత్తులో ఉమ్మడిగా చేపట్టాల్సిన కార్యక్రమాలపైన కార్యాచరణ రూపొందించారని తెలిపారు. 2 పార్టీల విలీనానికి సంబంధించి శరద్ పవార్తో పాటు ఆయన కుమార్తె సుప్రియా సూలేతో సానుకూల చర్చలు జరిగాయని చెప్పారు. శరద్ పవార్ ఆరోగ్యంగా ఉన్న సమయంలోనే 2 పార్టీలను విలీనం చేయాలని అనుకుంటున్నట్లు అజిత్ పవార్ కొంతమంది జర్నలిస్టులకు చెప్పినట్లు సమాచారం. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఎస్పీ పార్టీలు కలిసి పోటీ చేశాయి. వచ్చే నెలలో జరగనున్న జడ్పీ ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేస్తున్నాయి. వాటి ప్రచారంలో పాల్గొనేందుకు వెళుతూనే అజిత్ విమాన ప్రమాదంలో మృతి చెందారు.